ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచుదును. నీ శత్రువుల ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనమును సిద్ధపరుస్తానని మాట్లాడుతున్నారు. నీ శత్రువుల ఎదుటే నీ తల లేవనెత్తుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువుల ఎదుటే నేను ఘనపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నీ శత్రువుల ఎదుటే నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తున్నాను అనంటే దాని ఉద్దేశం, దాని అర్థం ఏంటంటే, ఎవరైతే నీకు శత్రువులుగా ఉండి నిన్ను అణచడానికి ప్రయత్నిస్తున్నారో, నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారో, వారి ఎదుటే దేవుడు నిన్ను ఘనపరిచి ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. వారి ఎదుటే నీవు తల ఎత్తుకొని ధైర్యంగా నిలబడేటట్టుగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే దావీదు రాస్తున్న మాటలు ఇవి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. దావీదు జీవితాన్ని ఎప్పుడు మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. దావీదుకు శత్రువులు ఎవరెవరు ఉన్నారంటే, తన కుటుంబంలో ఉన్న తన సహోదరులు కూడా శత్రువులుగా బిహేవ్ చేసేవాళ్ళు. దావీదును తన సహోదరులే తృణీకరించేవారు. అయితే ఒక దినాన దేవుడే సమూయేలుని దావీదు ఇంటికి పంపించి తన కుటుంబ సభ్యుల ఎదుట, ముఖ్యంగా తనను తృణీకరిస్తున్నటువంటి చిన్నచూపు చూస్తున్న సహోదరుల ఎదుట అభిషేకించినట్లుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. 1 సమూయేలు 16వ అధ్యాయంలో ఇవి రాయబడి ఉంటాయి. సమూయేలు తన సహోదరుల ఎదుట దావీదును అభిషేకించెను అని. దేవుడు దావీదు యొక్క సహోదరుల ఎదుటనే ఎందుకు సమూయేలు ద్వారా నూనెతో అభిషేకించి తన ప్రణాళికను తెలియచేశారు అనంటే, తన సహోదరులు దావీదును అప్పటికే తృణీకరిస్తూ ఉన్నారు, ఒక శత్రువుగా చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. దావీదును అణచి వారే హెచ్చుగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదంతా దేవునికి తెలుసు. అందుచేత వారి సహోదరుల ఎదుటే దావీదును అభిషేకించి ఘనపరిచినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా తలను నూనెతో అంటి ఉన్నావు అని. అభిషేకం. అలాగే మనము హామాను మొర్దెకై ఆ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే, హామాను మొర్దెకైకి లేదా యూదులందరికీ శత్రువుగా ఉన్నాడు. అహష్వేరోషు, ఎస్తేరు పరిపాలిస్తున్న కాలంలో. అయితే మొర్దెకై నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. దేవునికి తప్ప ఎవ్వరికీ నేను సాష్టాంగ పడను అని రోషము కలిగి నిలబడినటువంటి భక్తుడు. అయితే ఆ కాలంలో హామాను అనేటువంటి వ్యక్తి రాజు దగ్గర అధికారిగా పనిచేస్తున్నాడు. అందరి చేత నమస్కారాలు చేయించుకోవటం అతనికి ఇష్టం. అయితే అందరూ హామానికి నమస్కారం చేస్తున్నారు, మొర్దెకై మాత్రము నమస్కరించకుండా తన దేవుణ్ణే సేవిస్తాను అనేటువంటి ఉద్దేశముతో ఉన్నప్పుడు, అది గమనించిన హామాను మొర్దెకైకి బద్ధ శత్రువు అయిపోయాడు. దానిని బట్టి హామాను మొర్దెకైని మీద కుట్ర చేశాడు. మొర్దెకైని
ఆ రాజ్యంలో నుంచి తనని అణిచివేయాలని, తనని చంపాలి అని కూడా ఆలోచన చేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే, ఒక రోజున దేవుడే అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టకుండా చేసి మొర్దెకైని ఘనపరిచేటట్టుగా ఆలోచన చేసినప్పుడు ఏం జరిగింది అనంటే, రాజు హామానుని పిలిచి, మొర్దెకై అనేటువంటి వ్యక్తిని నీవు దగ్గరుండి ప్రజలందరూ చూసేటట్టుగా గుర్రము మీద రాజ వస్త్రాలు ధరింపచేసి ఊరేగించు. రాజు ఘనపరిచే వ్యక్తి ఎలా ఉండాలో అట్టి రీతిగా నీవే దగ్గర ఉండి మొర్దెకైని ప్రజలందరూ చూసేటట్టుగా ఘనతాస్పదముగా గుర్రము మీద ఊరేగించు అని చెప్పారు. హామానే దగ్గర ఉండి మొర్దెకైని గుర్రమెక్కించి రాజవస్త్రాలు ధరింపచేసి రాజులు అలంకరించుకునేటట్టుగా అలంకరింపచేసి ప్రజలందరూ చూస్తున్నట్టుగా చాటింపు వేయించాడు. ఇతనిని రాజు ఘనపరుస్తున్నాడు. రాజు ఘనపరిస్తే ఇదిగో ఇలా ఉండాలి అని హామాను మొర్దెకైని చూపిస్తూ చాటింపు చేసేటట్టుగా దేవుడు చేశాడు. ఏ హామానైతే మొర్దెకైను అణచాలని, చంపాలని ప్రయత్నం చేశాడో, కానీ దేవుడు అదే హామాను ఎదుట మొర్దెకైను అతని ద్వారానే ఘనపరచబడినట్లుగా, ప్రజలందరూ అది చూచినట్లుగా అద్భుత కార్యము మొర్దెకై జీవితంలో చేసేసాడు. మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలీలు దేవుని ఎదుట దోషము చేయడాన్ని బట్టి దేవుడు మిద్యానీయులకు ఇశ్రాయేలీలను 7 సంవత్సరాలు అప్పగించినప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద వారి చెయ్యి హెచ్చుగా ఉన్నదట, వారు డామినేట్ చేస్తున్నారట. అంతేకాదు మిద్యానీయుల ఎదుట ఆ 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు నిలవలేకుండా కొండల్లో గుహల్లో దాక్కునేటట్టుగా ఆ పరిస్థితులు అనుమతించబడ్డాయి అని రాయబడి ఉన్నది. ఆ తరువాత గిద్యోను ద్వారా ఇశ్రాయేలుని మిద్యాను చేతుల నుంచి విడిపించిన తరువాత ఏ 7 సంవత్సరాలైతే మిద్యానీయులు ఇశ్రాయేలీలను అణచడానికి డామినేట్ చేశారో, ఏ మిద్యానీయులు ఎదుట 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు తల ఎత్తుకోలేకుండా దాగుకునే పరిస్థితిని కలిగి ఉన్నారో, ఆ తరువాత వారిని విడిపించిన తరువాత అదే మిద్యానీయులు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీల ఎదుట నిలువలేక తల ఎత్తుకొనలేనటువంటి స్థితిలో ఉన్నారు అని న్యాయాధిపతులు 8వ అధ్యాయం 28వ వచనములో స్పష్టముగా రాయబడి ఉన్నది. ఈ రోజున దేవుడు నిన్ను అట్టి రీతిగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఏ శత్రువులైతే నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తున్నారో, నీవు దాగుకునేటట్టుగా చేస్తున్నారో, నీవు సిగ్గుపడేటట్టుగా చేస్తున్నారో, నీవు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారో, అదే శత్రువుల ఎదుట నీ తలను పైకి లేవనెత్తి వారు సిగ్గుపడేటట్టుగా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ శత్రువులే నిన్ను పొగిడేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ శత్రువులే నీ గురించి సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దావీదు గురించి సౌలు ఒకానొక సమయంలో, నీవు నాకంటే నీతిమంతుడవు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని పలికినట్టుగా నీ శత్రువులే నిన్ను ఆశీర్వదించేటట్టుగా, ఆశీర్వాదకరమైన మాటలు నీ గురించి పలికేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. మంచి రోజులు మీ ముందున్నాయి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.